అంకం రావుల యొక్క హత్య వెనుక ఎవరున్నారు? న్యాయం కోసం న్యాయం జరగాల్సిందే. జరిగినటువంటి ఏదైతే మరి హత్యకు సంబంధించినటువంటి వివరాలు బయటికి రావాల్సిందే అని చెప్పి న్యాయం కోసం దీక్ష చేస్తున్నటువంటి అంకం రావుల యొక్క తల్లిదండ్రులు మరి గత అనేక రోజులుగా మరి దానికోసం ఆరాటపడుతూ తన కొడుకు మరి ఏ విధంగా చనిపోయారు, దీని వెనకాల ఎవరున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి పూర్తి వివరాలను బయటపెట్టాలి, వాళ్ళను శిక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో ఈ దీక్షను చేస్తున్నారు. మరి దాస్ సురేష్ గారు కూడా గత అనేక రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతోటి అధికారులతోటి మాట్లాడి మీడియాతో కూడా మాట్లాడి న్యాయం చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇప్పుడు హత్య జరిగిన తర్వాత అక్కడి పోలీసులు మరి దీని వెనకాల ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి అని తెలిసినప్పుడు ఏ కాలేజీలో చదువుతున్నాడు, ఈ రావుల వెంట ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు, దీని వెనకాల ఏ మెసేజ్లు ఉన్నాయి, దీని వెనకాల ఏ వివరాలు ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఒక బృందం ఇక్కడికి వచ్చి కాలేజీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ దగ్గర చనిపోయారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వపరాలన్నీ చర్చించి దాన్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత అక్కడి పోలీసులది. ఇక్కడ పోలీసుల యొక్క మద్దతును కూడా వీళ్ళు స్వీకరించాలి. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రిన్సిపాల్ను కూడా విచారణ చేయాలి, క్లాసులో ఉన్న విద్యార్థులను కూడా విచారణ చేయాలి. అదేవిధంగా వేరే కాలేజీలో ఇంటెన్సివ్ కోర్సు గురించి పోయిన 15 రోజులలో కూడా ఏం జరిగింది అనేది అక్కడ కూడా వివరాలు సేకరించాలి. ఆ విధంగా చేసి వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. ఇంత నిర్లక్ష్యము, ఇంత నిర్లిప్తత అంటే ఒక అమాయకమైనటువంటి కుటుంబం కాబట్టి పట్టించుకోవద్దు అనే ధోరణి దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సరైనది కాదు. అన్ని సంఘాలు, అన్ని ఉద్యమాలు, నాయకులమంతా కూడా మరి రావులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి మేము వెనకాల ఉంటాం. ఇది వెలికి తీసేంత వరకు కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసు యంత్రాంగంతో మాట్లాడి నిజాలను బయటికి తీసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. నా పేరు కందగట్ల స్వామి పద్మశాలి. నేను అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం, నారాయణగూడ, హైదరాబాద్. ఈ అంకం రాహుల్ హత్య విషయంలో చాలా ఘోరాతి ఘోరంగా జరిగింది. దీన్ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. మరి బీసీ మంత్రులు, బీసీ మంత్రిత్వ శాఖలు అటు తెలంగాణలో ఉన్నాయి, అటు ఆంధ్రాలో ఉన్నాయి, కానీ మరి శవాన్ని పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నారు. ఇది చాలా చాలా నిర్లక్ష్యమైన విషయము, చాలా ఘోరము. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. మరి దీన్ని వెంటనే బీసీ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో అది దాన్ని వెలికి తీసి అసలు బాధ్యులు ఎవరు, మరి ఇది ఎలా జరిగింది ఏంటి అనేది పరిశోధన చేసి ఆ కుటుంబానికి చట్టపరంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తున్నాం. అంకం రాహుల్ పద్మశాలి గారి హత్య విషయంలో ఏ విధమైన చర్యలు 2 ప్రభుత్వాలు కూడా చేపట్టడం లేదు. మరి బీసీ అయినందున ఎలాంటి ముందు చర్యలు ఏవి తీసుకోలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పటికైనా వారి కుటుంబానికి న్యాయం జరిగేటట్టు విధంగా మరి 2 ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేసిందనే విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఏదో మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా ఏదో ఊరికే మామూలు చావుగా దాన్ని చూపెట్టి కేసుని మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము మా అఖిల భారత పద్మశాలి సంఘం తరపున, మా తెలంగాణ పద్మశాలి సంఘం తరపున వీరి కుటుంబానికి అండగా ఉంటాం. తప్పనిసరిగా ఆ విషయం బయటికి వచ్చే వరకు 2 రాష్ట్రాల్లో కూడా మా కుల సంఘం ముందు నిలబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను పోశాల సరస్వతి, బీసీ రాజ్యాధికార సమితి. పద్మశాలి కులం అనేటువంటి తెలంగాణ లోపల 12 లక్షల మంది ఉన్నారు. దాదాపు 4 నుంచి 5% ఉన్నారు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. అట్లాంటిది మీ కులం లోపల భవిష్యత్తున్న ఒక యువకుడు, ఒక విద్యార్థి చనిపోతే 12 లక్షల మందిలో 4 లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు. 4 లక్షల పైన అందులో విద్యార్థులు దగ్గర 80,000 మంది విద్యార్థులు మన హైదరాబాద్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కొక్క పోగు ఒక్క దగ్గర వేసి మీరు బట్టలు వేసి
ప్రజల యొక్క గౌరవాన్ని భద్రతను కాపాడే మీరు మీ కులం లోపల భవిష్యత్తున్న ఒక విద్యార్థి చనిపోతే ఎందుకు కదిలి వస్తలేరు? మామూలుగా పద్మశాలి కులం అంటే మా గౌరవం ఉంటుంది, ఎందుకంటే మీరు సౌమ్యులు ఆవులాంటి వ్యక్తిత్వం కలవాళ్ళు. కానీ ఆవుకు కూడా కొమ్ములు ఉంటాయి కదా, మీకు లేవా? 25 రోజుల నుంచి 100 రూపాయల నుంచి 250 రూపాయలు కూలి వచ్చి బీడీలు కట్టి చదివించుకున్న ఒక తల్లి తన యొక్క ఎదిగిన కొడుకును ఒక్కసారిగా కనుమరుగైతే కనీసం ఆమె ఒక డిస్టిక్ వదిలి ఇంకొక డిస్టిక్ కూడా పోయింది కాదు ఆమె జీవితకాలం లోపల. అట్లాంటిది ఈ హైదరాబాద్లో ఆమెకు ఎట్లా టికెట్ తీసుకోవాలో తెలియదు. అంత అనాగరికంగా ఉన్న ఈ తల్లిని అంత ఒంటరిదాన్ని చేసేంత మానవత్వం లేని వాళ్ళమా మనము? నేను అడుగుతున్నాను. నేను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు, ఇట్లా అనొద్దు. అదే ఒక గౌడ బిడ్డను మా బిడ్డను అయితే, ఒక యాదవ్ బిడ్డను అయితే ఇవాళ అగ్గి అయ్యేది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ అన్ని విద్యార్థి సంఘాలు కానీ మేము అసలు అంత ఈజీగా ఊరుకునే వాళ్ళమే కాదు. నేను మా సంఘాన్ని ఆశ్రయించినందుకు, అరే నా తెలంగాణ బిడ్డ పౌరుషానికి పోయి చనిపోయిండు, అతను పేదవాడైనా అతని యొక్క హీరోయిజాన్ని ఓర్వలేక చంపిరు, అతను ఒక మంచి గట్స్ ఉన్న వ్యక్తి, మరో కొండ లక్ష్మణ్ బాబూజీ లాంటి లక్షణాలు ఆ కాన్ఫరెన్స్ వింటే రాహుల్ మంచి పౌరుషం గల విద్యార్థి అబ్బాయి. అరే నేను తప్పు చేయలే కదా, ఎక్కడికైనా వస్తపాని పోయిండు, పోతే చంపుతారా? ఒక్కరిని చూసి చంపుతారా? అసలు చంపుతారని తెలిస్తే పోతాడా? అతని యొక్క గట్స్ కైనా రెస్పెక్ట్ ఇచ్చి పోరాడాలని మేము ఈరోజు కాలేజ్ మొత్తం ఒక్కటి వేసి అస్సలు పట్టించుకొని, మరి ఎందుకున్నారో లీడర్లు నాకు అర్థమైతలేదు. ఒక్కరు పట్టించుకొని, ప్రభుత్వం పట్టించుకుంటలేరు, విద్యార్థి సంఘాలు పట్టించుకుంటలేరు, తోటి సమాజం పట్టించుకుంటలేరు, కుల సంఘాలు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోకున్నా, ఎవరైనా పట్టించుకునేది ఏ విప్లవమైనా ఏదైనా ఈ యొక్క సంఘటన నుంచే వస్తుంది కదా, ఎందుకు వదిలిపెట్టాలి? అరే వాడు పౌరుషానికి పోయి చచ్చిపోయిండు, ఇంత మూర్ఖత్వం, ఇంత దారుణము, ఇంత అనైతికము జరుగుతుంది కదా అని ఒక్క కాలేజ్ని మొత్తం 5,000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఆ పిల్ల లోపల ఉంది. అరే మా తోటి ఫ్రెండ్ చనిపోయింది కదా, కారణం లేకుంటే ఎట్లా చంపుతారని వాళ్ళంతా వచ్చారు మద్దతుగా. కానీ ఈ రోజు మిగతా వాళ్ళంతా ఎందుకు వస్తలేరు? ఎక్కడున్నాం మనం? ఎందుకు పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడతారు? బీసీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఏమైపోయిందంటే పంచుకున్నట్టున్నారు అందరూ. కులాల సంఘాలు పంచుకున్నారు, పార్టీలను పంచుకున్నారు, అన్ని విడిపోయి ముక్కలుగా అయి ఎవరిది వాళ్ళు ఆ ఏరియాని వాళ్ళు పంచుకొని ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకున్నట్టున్నారు. అందుకే ఎవరు పట్టించుకుంటలేరు. కానీ ఇది పట్టించుకోకుండా ఉండాల్సిన ఇష్యూ కాదు. అసలు సీరియస్ ఇష్యూ అంటే ఏంది? సీరియస్నెస్ అంటే ఏంది? ఈ రోజు స్టూడెంట్సే కదా రేపు సొసైటీని లీడ్ చేసేది. ఇట్లాంటి మా గురువులే కదా మమ్మల్ని తయారు చేసింది. ఇట్లాంటి గురువులు లేకపోతే మేము ఉన్నామా? మీరు తయారు చేసిన మేము ఇట్లా రేపు రాలిపోతుంటే మరి ఎవరి కోసం ఉన్నారు? ఎవరి కోసం? ఏ ఇష్యూని మీరు పట్టించుకుంటారు? ఇది కూడా ఏ పార్టీ కన్నా ఉపయోగిరా? అట్లా ఉపయోగితే చెప్పండి, వాళ్ళనే పోయి అడుగుతాము. ఏ పార్టీకి ఉపయోగిరు? ఏ పెద్ద పార్టీకి ఉపయోగిరు చెప్పండి, లేకపోతే ఏ కుల సంఘానికి ఉపయోగిరు చెప్పండి. ఎందుకు రారు? అంటే ఏం కోరుతా ఉన్నారండి మీరు? డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు? ఈ అంకం రాహుల్కు ఎలాంటి న్యాయం జరగాలి, దానికి సంబంధించి ఏం చెప్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతనిలో వచ్చినటువంటి ఆలోచనలే ఈరోజు రాజ్యాంగం. ఒక గాంధీజీలో ఉన్నటువంటి ఆలోచనలే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టింది. ఒక రూసో పార్క్ ఆలోచనలే పౌర హక్కుల రావడానికి కారణమైంది. అట్లనే లూథర్ మార్టిన్ కింగ్ యొక్క ఆలోచనలే సమాన హక్కులు రావడం కోసం కృషి చేసిరు. అట్లనే అంకం రాహుల్ యొక్క ఇష్యూ కూడా విద్యార్థి రక్షణ చట్టం రావాలి, విద్యార్థులకు రక్షణ కావాలి. రక్షణ లేదు, అడుగడుగున ఇలాంటి మేము భరించలేము, సమాజం అంతరించిపోతుంది. ఒక విద్యార్థి ఈ విధంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇట్లనే కొనసాగుతుంది, ఎవరు పట్టించుకోరు. ఈ యొక్క అంకం రాహుల్ యొక్క మరణాన్ని మేమంతా ఈజీగా తీసుకోము. ఇది విద్యార్థి రక్షణ చట్టం వచ్చే వరకు పోరాడతాం. మొట్టమొదట బాడీని తీసుకొస్తాం. మా తెలంగాణ బిడ్డ మా దగ్గరనే కరణం కావాలి. తల్లికి ఆత్మ శాంతించదు, తల్లి మనసు మొత్తం అక్కడే తిరుగుతుంది. ఆమె మాటికి స్పృహ తప్పి పడిపోతుంది. 25 రోజుల నుంచి ఆమె మనిషి అయితే లేదు, ఇప్పటికీ తింటలేదు ఆమె. మేము యాజ్ ఎ మదర్గా మేము ఆమెకు మహిళలమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటాము. మేము ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం.